ఉప్మా చేసినప్పుడల్లా మనం మామిడికాయ పచ్చడో, పల్లి పచ్చడో లేదంటే ఇంకేదైనా చట్నీ పెట్టుకొని తింటాం కదా! అయితే ఉప్మాకి కాంబినేషన్‌లో నేను ఒక కర్రీ ప్రిపేర్ చేసిన. చాలా బాగొచ్చింది. చాలా బాగుంటది కూడా టేస్ట్. దీన్ని ఎలా చేసుకోవాలో ఒక్కసారి ఇప్పుడు చూసేయండి. జస్ట్ ఆయిల్ ఏసేసి మనము యాజ్ ఇట్ ఈజ్ మనం కర్రీస్ ఎట్లా అనుకుంటామో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతి పొడి, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు ఏసేసి మంచిగా కలిపేసుకొని ఇంగు వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి, జీరా పౌడరు, గరం మసాలా, సాల్ట్, కొంచెం కారము, ఒక్క టీ స్పూన్ శనగపిండి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఒక 3 టమాటాలు నేను కట్ చేసి పెట్టుకున్న సన్నంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేసుకుందాం. టమాటా పడే వరకు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీకు దాంట్లో ఇంకో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ మరిగిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో లాస్ట్గా ఫైనల్గా వచ్చేసి మనం కొంచెం కొత్తిమీరను కసూరి మేతి వేసుకున్నారనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా మనకు గ్రేవీ ఈ టైప్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని బంద్ చేసేసి మంచిగా వేడి వేడి ఉప్మా మీద వేసుకొని సర్వ్ చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూస్తే తెలుస్తుంది కదా దాని టేస్ట్ అనేది ఏందో. అందుకే మీరు కూడా ఉప్మా వేసినప్పుడు ఒకసారి రెసిపీ ట్రై చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.